మా హృదయాలు ఎంతగానో మారాయి. ఈ వాక్యానికి నిజంగా వినాలనే నాకు ఆశ. ఎప్పుడెప్పుడు దొరుకుతుందో నాకు అని ఆరాటం ఈ వాక్యం. మన అమ్మగారు అయ్యగారు ఈ రోజు మీటింగ్లు పెట్టడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉందండి. చాలా ఉద్యోగంగా ఉందండి. అంటే ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా వెనకబడిపోతున్నాడు. ఈ యొక్క ఆత్మీయ సందేశం ద్వారా ఉద్యోగం ఆత్మీయత ఎక్కువగా బలపడుతున్నాము. ఆత్మీయంగా వాక్యం ద్వారా దేవుడు చాలా బలపరిచారండి మమ్మల్ని. मैं तेरा इलाज करके तेरे घावों को चंगा कर दूंगा. ఈ మీటింగ్స్ ద్వారా మేము చాలా బలపడ్డామండి. చాలా చాలా ఆనందంగా ఉందండి. ఈ చిన్న పట్టణంలో ఇలా రావడం కూడా దేవుని కృపే. వాక్యం ద్వారా మేము ఎంతగానో బలపడ్డాం. నేను ఇప్పుడు రావడం ఇదే ఫస్ట్ టైం అయినా కానీ చాలా బాగుంది. ఆదరణ కలిగించే మాటలే చెప్పారు. ఈరోజు చాలా ఎక్కువ మంది వచ్చారు. అద్భుతమైన వాక్యమును స్వస్థత గురించి కూడా చెప్పడం జరిగింది. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు స్వస్థత చేస్తూ కూడా వాక్యాన్ని తెలియచేయడం జరిగింది. అద్భుతమైనటువంటి మహాసభలు అనేక మంది స్థలానికి విచ్చేసి మరి దేవుని యొక్క నామ మహిమార్థమై ఇక్కడ సాక్షులుగా నిలబడతా ఉన్నారు. బలహీనులైనటువంటి వారు బలము చేత నింపబడుతూ ఈ సభల కొరకు వారే సాక్షులుగా నిలబడతా ఉన్నారు. ఈ ప్రాంతం అంతా కూడా మహిమతో నింపబడబోతా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. కల్వరి మినిస్టర్ తరపు నుంచి రావులపాలెం పట్టణంలో ఏర్పాటు చేయబడినటువంటి ఈ యొక్క రైజింగ్ రివైవల్ ప్రోగ్రామ్ నిజంగా అద్భుతంగా జరుగుతుందండి. గత 2 రోజులుగా దైవజనుల ద్వారా దేవుడు ఎన్నో ఆత్మీయ కార్యక్రమాలు అనేక మందిని స్వస్థపరచుట, అనేక మందికి విడుదల పొందుకున్నారు. మరి ముఖ్యంగా చెప్పాలంటే నిజానికి మమ్మల్ని కూడా కన్నీటితో అవి ముందుకు కొనసాగింపజేస్తున్నాయి. సేవకులు మరలా ఈ ప్రాంతం రావాలని కోరుకుంటూ మిగిలిన 2 రోజులు కూడా రాని వారు ఉంటే దయచేసి తప్పక ఈ కార్యక్రమంలో పాలుపంపులు పొందుకోండి, దైవాశీర్వాదాలు పొందుకోండి, ఆధ్యాత్మికంగా బలపడండి. ఎంతగానో బలపడుతున్నాము. ఈ వాక్యం లేకపోతే మేము బ్రతకలేము. ఇలాంటి మీటింగ్స్ మా పట్టణాల్లో జరుగుతూ మాకు ఎంతో ఆనందం. అమ్మగారు వాక్యం ద్వారా మేము చాలా బలపరచబడ్డాం. నాతోనే మాట్లాడినట్టుగా అనిపించింది. దేవుడు తృణీకరింపబడిన నన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచాడు, ఇంకా ఉంచుతాడని దేవుని మీద నమ్ముతున్నాను. నా కొరకు ప్రార్థించమని సేవకురాలు చెప్పిన మాటలు చాలా ఆశీర్వాదకరంగా ఉన్నాయి. చాలా మంది సభకు వచ్చి ఆశీర్వదించబడటం చూసి సంతోషిస్తున్నాము. మా ఊర్లో ఇలా కూడిక జరగటం మాకు చాలా ఆశీర్వాదం అని నమ్ముతున్నాము.